అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. 4వ రోజు లెంట్ సీజన్లో 4వ రోజు. నిన్నటి రోజున కొన్ని విషయాలు మనము ధ్యానించుకున్నాము. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉపవాసం ఉన్నారు, ఎలాంటి ప్రయోజనాలు పొందుకున్నారు ఉపవాస ప్రార్థనకు అని ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ధ్యానించుకుందాము. చూడండి, శ్రమల దినాలు అనే 40 రోజులు మాత్రమే సిలువను ధ్యానిస్తుంది నేటి క్రైస్తవ లోకం. సిలువ అనేది కేవలం కొన్ని రోజులు లేదా కొన్ని సందర్భాలలో మాత్రమే గుర్తు చేసుకుని విడిచిపెట్టేది ఏమాత్రము కాదు. సిలువపై మన కోసము యేసు ప్రభు చేసినటువంటి త్యాగం నిత్యము మన మదిలో ఉండాలి. మనము ఆ గొప్ప త్యాగాన్ని ప్రతి నిత్యము మనము ధ్యానిస్తూ ఉండాలి. అయితే యేసుక్రీస్తు 2026 సంవత్సరాలకు ముందు ఈ లోకానికి రావడము, 33.5 సంవత్సరాలు జీవించడము, సిలువ శ్రమలు అనుభవించడము, తర్వాత మరణించి పునరుత్థానం అవ్వడం అన్నీ మనకి తెలిసిన విషయాలు. అయితే యేసుక్రీస్తును సిలువ మరణానికి పంపించడానికి తండ్రికి ఒక ఉద్దేశపూర్వకంగానే తండ్రి తన కుమారుని పంపించడం జరిగింది. చూద్దాం. ఒక వచనము, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు మొట్టమొదటిగా నరుని సృష్టించాడు. నరుని సృష్టించక ముందే దేవుడు సృష్టి అంతటిని సృష్టించడము జరిగింది. ఎందుకంటే ఆదాము వచ్చిన తర్వాత ఆదాముకి ఏ లోటు ఉండకూడదని సమస్తము ఆయన చేసిన తర్వాతనే దేవుడు ఆదాముని చేయటం జరిగింది. సృష్టి చేసిన సమయంలో ఈ భూమి మీద 71% నీళ్లు ఉంటే 29% భూమి ఉంది. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నట్లుగా మనము చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఈ జీవరాశులన్నిటిలో మానవుడు అనే జీవరాశికి దేవుడు గొప్ప ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకంటే ఆయన మనిషిని తన రూపంలో, తన పోలికలో, తనలాగా ఉండాలని మనిషిని చేసుకున్నాడు. ఆ మానవుని ఎంతగానో దేవుడు ప్రేమించాడు. అయితే అలాగ ప్రేమించిన మానవుడు పాపములో పడిపోయాడు. పాపం ద్వారా దేవుని ఉగ్రత వచ్చింది. ఉగ్రత ద్వారా మరణము వచ్చింది. కాబట్టి దేవుడు ఆలోచించి తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఎందుకు, ఎలాంటి పరిస్థితుల మధ్య కుమారుడు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం రేపు ధ్యానించుకుందాము. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్.